బంగ్లాదేశ్ మైమెన్సింగ్ ఏరియాలో ఒక చిన్న ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అందులో పయనీర్ నిట్ కంపోజిట్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఆ వ్యక్తే ఈ దీపు చంద్రదాస్. హిందూ మైనారిటీకి చెందిన 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్. తన ఊరు వేరే అయినా దుబాలియాపారా ప్రాంతంలో రెంట్కు ఉంటూ ఒక సాధారణ సురక్షితమైన జీవితం కోరుకునేవాడు ఈ దీపు. తన కలలు చాలా సింపుల్. ఇంటి పరిస్థితి మెరుగవ్వాలి, తల్లిదండ్రులు గౌరవంగా జీవించాలి. మతం, రాజకీయాలు, గొడవలతో అతనికి పనే లేదు. కానీ ఒక్క రాత్రికే అన్నీ మారిపోయాయి. బహుశా తను ఊహించుండడు. ఫ్యాక్టరీలో ఒక చిన్న గొడవ వచ్చింది. ఒక ఉద్యోగి కోపంతో దీపు ప్రవక్త గురించి అవమానంగా మాట్లాడాడు అంటూ ఆరోపించాడు. ఆ మాట కొన్ని నిమిషాల్లోనే ఫ్యాక్టరీ గోడల్ని దాటి మొత్తం ఏరియా అంతా పాకింది. షిఫ్ట్ అయిపోయే టైంకి కొందరి కోపం ఉవ్వెత్తన ఎగసింది. అతడే అవమానించాడు, శిక్షించాలి అంటూ నినాదాలు మొదలయ్యాయి. దీపుపై ఆరోపణ నిజమా కాదా అని ఎవరూ అడగలేదు. దీపును అక్కడే పట్టుకుని రోడ్డుపైకి లాగారు. రాళ్లు, కర్రలతో తన దేహాన్ని చితకబాదారు. ఆ గుంపుకి అది భక్తిలా అనిపించింది. కొద్దిసేపటికి అతను కదలలేనంతగా కొట్టేశారు. కానీ ఆగ్రహం ఆగలేదు. అతడిని చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి జనాల కళ్ళ ముందే కాల్చేశారు. ట్రాఫిక్ ఆగిపోయింది. వాహనాలు నిలిచిపోయాయి. అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఇది తప్పు అని ఎవరూ చెప్పలేదు. పోలీసులు కొంత ఆలస్యంగా వచ్చారు. మంటలు ఆరాక శరీరాన్ని ఆసుపత్రికి పంపించారు. రిపోర్టులో గుంపు దాడి చేసి కాల్చింది అని రాసేశారు. ఆ రాత్రి ఒక కుటుంబం చీకటిలో మునిగిపోయింది. దీపు తండ్రి రవిలాల్ దాస్ కు వార్త సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వీడియో చూసాం, నీ కొడుకుని పట్టుకొని చెట్టుకు కట్టి కాల్చేశారు అని ఎవరో చెప్పారు. ఆ తండ్రి మాటల్లో ఉన్న బాధ మన సమాజం చెడిపోయిందనే మౌన ఆరోపణలా ఉంది. ప్రభుత్వం చెప్పింది ఇలాంటి హింస మన దేశంలో ఉండదు, నేరస్తులను క్షమించాం. కానీ కుటుంబం చెబుతుంది ఇంతవరకు న్యాయం, భరోసా రెండూ కనబడలేదని. ఇది ఒక యువకుడి కథ కాదు. షేక్ హసీనా రాజీనామా ఇచ్చిన తర్వాత 300 రోజుల్లో 2400కి పైగా కమ్యూనల్ హింస ఘటనలు జరిగాయి అని హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ చెబుతుంది. ఇల్లు, దేవాలయాలు, వ్యాపారాలు, ప్రాణాలు అన్ని దెబ్బతిన్నాయి. దీపుపై జరిగిన దాడి ఒక సింపుల్ గొడవ కాదు. మతం పేరుతో నడుస్తున్న పెద్ద హింసలో ఒక అమాయకుడు బలి. ఇప్పుడు ప్రశ్న, దీపు ఏ తప్పు చేశాడు? ఎవరి భూమి దోచుకున్నాడు? ఎవరి మీద కేసు పెట్టాడు? ఎవరి మతం మార్చమని బలవంతం చేశాడు? అతని తప్పు ఒకటే, అతడు మైనారిటీ. దేవుణ్ణి అవమానం చేశాడు అనే వదంతి వల్ల న్యాయస్థానం చూడక ముందే తీర్పిచ్చేశారు. రూల్ ఆఫ్ లా అని బోధించే దేశం నిజ జీవితంలో ఒక మనిషిని చెట్టుకు కట్టి కాల్చడానికి వీలు ఇచ్చింది. వందల మంది చూస్తూ ఉన్నారు, కానీ రక్షించడానికి ఒక్కరైనా ముందుకు రాలేదు. ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు. సోషల్ మీడియా, ఫేక్ రూమర్లు, దేవుణ్ణి అవమానించాడని ఆరోపణలు ఎక్కడైనా ప్రాణాలు తీయగలిగితే అది మన సమాజం గురించి, మన మౌనం గురించి పెద్ద ప్రశ్న. మనమంతా మనలో ఒకసారి ఆలోచించాలి. మనం నిజంగా దేవుడిపై భక్తి ఉన్న వాళ్ళమా, లేక మతం పేరుతో ద్వేషం పెంచే వాళ్ళు మాటలపై అంత విశ్వాసమా? ఒక పోస్టు, వీడియో, నినాదం పేరుతో మనిషిని కాల్చేస్తే దాన్ని భక్తి కాదు, క్రూరత్వం అంటారు. మనం అందరం ముందు మనుషులమే, తర్వాతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధుడు. ప్రాణానికి విలువ లేకపోతే ఏ మతం, ఏ రాజ్యాంగం మనల్ని కాపాడలేవు. మీకో అభ్యర్థన, సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా వెంటనే తీర్పు ఇవ్వద్దు. ఫేక్ రూమర్ షేర్ చేయడం అంటే హింసకి ఇంధనం పోయడం. మీ ప్రాంతంలో మైనారిటీలపై దాడులు కనిపిస్తే వెంటనే రికార్డ్ చేసి అధికారిక కంప్లైంట్ ఇవ్వండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి, మతం చూసి ద్వేషించొద్దు, గుంపు హింసను హీరోయిజం లా చూడొద్దు. దీపు చంద్రదాస్ ఇక లేడు. అతని కష్టపడే పని చేసే చేతులు, చిన్న కలలు ఒక రాత్రిలోనే మంటల్లో కలిసిపోయాయి. కానీ అతని కథ ఇక్కడితో ఆగకూడదు. ప్రతిసారి మతం పేరుతో హింస జరిగితే మనలో ఎవరో ఒకరైనా ఇది తప్పు అని చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక సహకారమే. ఒక వర్గం, ఒక మైనారిటీ మీద దాడులు జరుగుతూనే ఉంటే సెక్యులర్ అన్న మాట కేవలం నినాదంగా మిగిలిపోతుంది. ప్రాణ భద్రతే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మనమంతా మన భవిష్యత్తు గురించి సీరియస్ గా ఆలోచించాలి. బయటికి బాగానే కనిపించే ఫేక్ సెక్యులరిజం కంటే మన హక్కుల కోసం, మన ఉనికి కోసం స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు పేరు దీపు చంద్రదాస్, రేపు ఎవరు అవుతారో తెలియదు. అందుకే ఈ కథ కేవలం బంగ్లాదేశ్ గురించి కాదు, మన మొత్తం మానవ సమాజం గురించి ఉంటుంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. కానీ నిజంగా మారాల్సింది మనలో మనుషులు. మనుషులు మారకపోతే మనమంతా మనుషులు కాదు, మతం పేరుతో తిరిగే గుంపులుగానే మిగిలిపోతాం.